ఏంటి అందరూ ఒక్కసారిగా వచ్చేసారు? కొన్ని నిజాలు రివీల్ చేసేటప్పుడు అందరూ ఉండడం మంచిదే కదా. ఏంటా నిజం? శేషు, ఆ ఫోన్లో ఉన్న వీడియోస్ అన్ని చూపించు. ఏంటిదంతా? ఎవరు వీళ్ళంతా? ఇలా అర్ధరాత్రి వచ్చి అడ్డమైన వాళ్ళకంతా డబ్బులు ఇస్తున్నారు, సంబంధమే లేకుండా గొడవ పడుతున్నారు. దీనికి అసలు ఏంటి అర్థం? బాబు, మీరు మంచివారు, మా దగ్గర ఏం దాచారో నిజాయితీగా ఉంటారు అని నమ్మి మేము మీకు అమ్మాయిని ఇస్తున్నాము. కానీ ఇదంతా చూస్తుంటే మాకెందుకు అనుమానం వస్తోంది. ఏంటి బ్రో సైలెంట్ అయిపోయారు? సమాధానం చెప్పండి, అడుగుతున్నారుగా. చెప్తాను. కొంచెం నాతో వస్తారా? అంకుల్ రండి, నాతో బైక్ మీద వచ్చేయండి. బండి తీయండి సిస్టర్, వెళ్దాం. అయ్యా రండి. అయ్యా చెప్పండి బాబు. బంగారి, నువ్వు డబ్బులు ఇచ్చానన్నావు కదా, అదేనికైనా? మీరెవరికి ఇచ్చారో మీకే తెలీదా? నాకంటే తెలుసు, కానీ మనిషిని మార్చేస్తానని మీరు అనుకోకూడదు కదా, అందుకే చెప్తున్నాను. అయ్యా, నేను మీకు డబ్బులు ఇచ్చాను కదా, అది ఎందుకు ఇచ్చానని కొంచెం వాళ్ళకి చెప్పండి. మేము ఒక ఆశ్రమం పెట్టి నడుపుతున్నాం. అందులో ఆధారం లేని వాళ్ళు, వయసు మీరిన వాళ్ళు, ఇంకా చిన్నపిల్లలు చాలా మంది చదువుకుంటున్నారు. ఒక 4 మాత్రం స్కూల్ ఫీజులు కట్టలేకపోయాం. నా దగ్గర కూడా డబ్బులు లేవు. ప్రభుబాబు వస్తారు, చిన్న చిన్న సాయం చేస్తారు. ఆ నమ్మకంతో ఆయన సాయం అడిగాను. వెంటనే ఆయన మాకు సాయం చేశారు. మీరెవరు సార్? ఈ అంకుల్ వాళ్ళ అమ్మాయినే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. అలాగా, చాలా మంచి అబ్బాయి సార్. ఈ కాలంలో మనిషి తన గురించి ఆలోచించుకోవటానికే టైం ఉండటం లేదు. కానీ మీ అల్లుడు తన గురించి ఆలోచించటం మానేసి పక్క వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. ఖచ్చితంగా మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. సరైన అబ్బాయినే మీరు సెలెక్ట్ చేసుకున్నారు. రండి బాబు. అలాగే, రండి రండి రండి. పదండి. బాబు వేణుమాధవ, ఒకసారి బయటికి రా నాయనా. నమస్తే బాబు. నమస్తే అన్న. నమస్తే బాబు. నమస్తే అంకుల్. ప్రభు బాబు మీకు తెలుసు కదా? ఈ బాబు తెలుసు కదా, అప్పుడప్పుడు ఆశ్రమానికి వస్తూనే ఉంటారు. మన ప్రభుబాబుకి పెళ్ళట. ఈయనే మామగారు. చాలా సంతోషం. చాలా మంచి అబ్బాయి సార్. నిస్సంకోచంగా అమ్మాయిని ఇవ్వచ్చు. బంగారి, నేను ఒక అబ్బాయిని కొట్టాను అన్నావు కదా, అతను వెళ్ళి చూద్దామా? రండి. అయ్యా, మీరు లోపలికి వెళ్ళండి. అలాగే బాబు. థ్యాంక్ యూ. విజయ్ రా. ఏయ్, నేను నిన్ను ఎందుకు కొట్టానో వీళ్ళందరికీ చెప్పు. ప్రభు అన్న నాకు కంపెనీలో జాబ్ ఇప్పించారు. అది ఒక ఫైనాన్స్ కంపెనీ. అక్కడ డబ్బులు చూసి నేను కొంచెం టెంప్ట్ అయ్యాను. అక్కడ డబ్బులు కొట్టేశాను. అది బయటికి తెలిసి నన్ను పనుల నుంచి తీసేశారు. ఆ కోపంలోనే అన్న నన్ను కొట్టారు. ఇంకెప్పుడు ఆ తప్పు చేయను సార్. పోరా. అమ్మాయినిచ్చేవాళ్ళు ఎంక్వైరీ చేయడం తప్పు కాదు, కానీ రేపు నిశ్చితార్థం పెట్టుకుని ఇవాళ నన్ను అనుమానించడం కొంచెం బాధగా ఉంది. అంకుల్, మీ అమ్మాయి నాకు ఇవ్వడం ఇష్టం లేకపోతే దయచేసి నిశ్చితార్థం ఆపేయండి. కానీ నన్ను అనుమానిస్తూ నన్ను అవమానించకండి.
బంగారి అల్లుడు ఎంత బాధపడుతున్నాడు. ఇలా చేయొచ్చా? అది లేదు మావయ్య, దూరం నుంచి చూస్తున్నప్పుడు కొంచెం తప్పుగా అనిపించింది, అందుకే. అందుకు నువ్వు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఉండాలి. బంగారి, మా అమ్మ ఎవరిని అంత తొందరగా నమ్మదు. నమ్మిందంటే వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారని అర్థం. వర్షిని ప్రేమించింది కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అమ్మ ఇచ్చిన సర్టిఫికేట్, అందుకే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అల్లుణ్ణి అనుమానించడం తప్పు కాదు, అలాని ఇలానా? మామా వదిలేండి మామా. బంగారు సిస్టర్ చేసింది తప్పే కాదు. పెళ్లికి తర్వాత తన తప్పుడు వ్యక్తిని తెలిస్తే మనందరికీ కష్టం కదా. అందుకే సిస్టర్ కొంచెం అలర్ట్గా ఉన్నారు. లేదు శేషు, బంగారాన్ని ఒకేసారి గీకి చూడాలి. మాటి మాటికి చూస్తే అది మనకే కదా నష్టం. బంగారి, నువ్వే చెప్పు. నువ్వు మంచిదానివని ఇంట్లో అందరికీ తెలుసు. అయినా కూడా నువ్వు మంచిదానివా కాదా అని ప్రతిదానికి క్వశ్చన్ చేస్తూ అనుమానంతో నిన్ను చెక్ చేస్తూనే ఉంటే అది నీకు ఎంత బాధగా ఉంటుంది? అతను మంచివాడు బంగారి, నువ్వెందుకు నమ్మటం లేదు? అమ్మలాగా నువ్వు కూడా మనుషుల్ని పూర్తిగా నమ్మలేకపోతున్నావా? లేదు, సారీ మావయ్య. బంగారి, అంతా మాట్లాడుకుని ఫైనల్ అయిన తర్వాత ఇలా కొత్త అనుమానాలు తీసుకురావడం అనేది మంచిది కాదు. ఈ విషయం వర్షినికి తెలిస్తే తను ఎంత ఫీల్ అవుతుంది? దయచేసి ఇక్కడతో ఆపి వెళ్ళి ప్రశాంతంగా పడుకో. రేపు నిశ్చితార్థం చక్కగా పూర్తి కావాలి. అంతకు మించి దేని గురించి ఆలోచించుకో. ఏంటి సిస్టర్ ఇది? మీరు మంచే కదా చేయాలనుకున్నారు, దానికి మామెందుకు అంత కోపడుతున్నారు? పర్వాలేదు, వదిలే. ఏంటి సిస్టర్, అంటే దీన్ని ఇలానే వదిలేస్తామా? లేదు శేషు, నాకిప్పటికీ ఆ ప్రభు మీద డౌట్ ఉంది. అది సరైన ఆధారాలతో మనం నిరూపించాలి. హలో మేడం, మీరు తప్పుగా ఆలోచించలేదు. మీరు డౌట్ పడింది 100% కరెక్ట్. రేపు పొద్దున మీకు అన్ని నిజాలు తెలుస్తాయి. హలో, మీరెవరు? హలో, ఎవరు సిస్టర్? ఎవరో ఫోన్ చేసి మనం కరెక్ట్గానే ఆలోచిస్తున్నాం అని చెప్తున్నారు. శేషు, ఒకవేళ ఆ డిటెక్టివ్ అయి ఉంటారా?